హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనలీ ఐరన్ హార్ట్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి మనకు కనిపించిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ వి జంప్ ఇన్, ఎప్పట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. ట్రైలర్ ఓపెనింగ్ సీన్లో రీరీ విలియమ్స్ డెస్పిరాటోస్ పిజ్జా అనే ఒక క్లోజ్డ్ పిజ్జా షాప్లోకి వెళ్తుంది. అండ్ ఎలివేటర్ ఎక్కగానే సడన్గా ఆగిపోతుంది. ఎందుకలా ఆగిందో అని అక్కడ ఉన్న స్విచ్ బాక్స్ని గట్టిగా కొట్టేసరికి అది ఓపెన్ అయ్యి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి పార్కర్ రాబిన్స్ ఏకేఏ ద హుడ్ వాయిస్ వినిపిస్తుంది. యాక్చువల్లీ ఇది హుడ్ వేసిన ట్రాప్. రీరీ అబిలిటీస్ తెలుసుకోవాలి అని ఇలా చేస్తాడు. ఇది నీ ఇంటర్వ్యూలో ఒక టెస్ట్ అని అక్కడ ఉన్న టూల్స్ యూజ్ చేసి నువ్వు బయటికి రావాలి అని చెప్తాడు. అండ్ రీరీ ఇరిటేట్ అయ్యి వైరింగ్ ని కట్ చేసి ఎలాగోలా ఆ ట్రాప్ నుంచి బయటపడుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ హుడ్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మనందరికీ తెలుసు, ఆల్రెడీ రీరీ విలియమ్స్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో కనిపించి వైబ్రేనియం డిటెక్టర్ ని క్రియేట్ చేస్తుంది. ఆ టెక్ చూసి ఇంప్రెస్ అయిన షూరీ రీరీని వకాండాకి తీసుకెళ్లి ఐరన్ సూట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ ఐరన్ సూట్ యూజ్ చేసి క్లైమాక్స్ లో నేమర్ తో ఫైట్ కూడా చేస్తుంది. కానీ షూరీ ఆ సూట్ ని రీరీ తీసుకెళ్లడానికి ఒప్పుకోదు. అండ్ తను ఓన్ గా సూట్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా ఉండవు. సో అందుకే హుడ్ హెల్ప్ తీసుకుని తను అనుకున్నది చేస్తుంది. అండ్ ఈ హుడ్ క్యారెక్టర్ రియల్ నేమ్ పార్కర్ రాబిన్స్. అండ్ యాజ్ పర్ కామిక్స్, పార్కర్ రాబిన్స్ ఒక థీఫ్. అండ్ ఒక రాబరీ టైంలో ఒక డెవిల్ని చంపి తన హుడ్ అండ్ బూట్స్ ని దొంగతనం చేస్తాడు. అండ్ దానివల్ల పార్కర్ రాబిన్స్ కి పవర్స్ వస్తాయి. బట్ ఈ సిరీస్ లో మెఫిస్టో వల్ల పవర్స్ వచ్చినట్టు చూపిస్తుండొచ్చు. అండ్ రీరీ తను వర్క్ చేస్తున్న ఐరన్ మ్యాన్ సూట్ ని ప్రెజెంట్ చేద్దామని ఒక ప్రొఫెసర్ కి చూపిస్తుంది. బట్ అది మిస్ఫైర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డేట్ 2025 జూలై 25 అని కనిపిస్తుంది. సో ఈ ఐరన్ హార్ట్ సిరీస్ 2025 టైమ్ లైన్ లో అవుతుంది. ఈ ప్రొఫెసర్ ని మనం కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో స్టార్క్ ఫౌండేషన్ గురించి టోనీ స్టార్క్ స్పీచ్ ఇచ్చిన సీన్ లో కూడా చూడొచ్చు. సో ఇలా మిస్ఫైర్ అయిన సూట్ ని ఇంకా మోడిఫికేషన్స్ చేసి మొత్తానికి కంప్లీట్ చేసి వితౌట్ యూనివర్సిటీ అప్రూవల్ దాన్ని యూజ్ చేస్తుండొచ్చు. అందుకే తనను యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేస్తారు. అండ్ తను క్రియేట్ చేసిన ఐరన్ సూట్ కూడా యూనివర్సిటీ వాళ్ళే తీసేసుకుంటారు. సో ఇప్పుడు తనే సొంతంగా సూట్ ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ దానికి మనీ అవసరం కాబట్టి హుడ్ తో టైఅప్ అవుతుంది. ఈ సీన్ లో కనిపిస్తున్న ఈ మనీ అంతా ఈ హుడ్ ఇచ్చిందే అయి ఉండొచ్చు. ఇక్కడ హుడ్ తన పవర్స్ లో ఒకటైన ఇన్విజిబిలిటీ పవర్ ని యూజ్ చేస్తుండడం మనం చూడొచ్చు. అండ్ ఈ సిరీస్లో మెఫిస్టో కనిపిస్తాడో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాకు తెలిసి కనిపించడని అనుకుంటున్నా. ఒకవేళ కనిపించినా కూడా పోస్ట్ క్రెడిట్ సీన్లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ ట్రైలర్లో వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళ గురించి ఇప్పుడే మనకి కంప్లీట్గా అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. జూన్ 24th రిలీజ్ అవుతున్న ఈ సిరీస్ చూసిన తర్వాత ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇవి ట్రైలర్ చూసిన తర్వాత నాకు కనిపించిన కొన్ని డీటెయిల్స్. నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేస్తున్నా లేదా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కనిపించున్నా కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక ఎపిసోడ్ వైజ్ బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.